నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో నెగిటివ్ ఎనర్జీ గురించి మీరు చాలా చెప్పడం జరిగింది. ఇంట్లో గృహిణులకు ఉపయోగపడే విధంగా జనరలైజ్ చేసి ప్రతి వీడియోని మీరు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది. సో అందులో ఈశాన్యంలో ఏముంటే బాగుంటుంది, లేదంటే తూర్పు వైపు ఏముంటే బాగుంటుంది, అండ్ ఉత్తరం వైపు ఏముంటే బాగుంటుంది, అట్లా మీరు ప్రతిదీ చెప్తూ ఉంటే అండ్ అందులో కూడా సైన్స్ యాడ్ చేసుకుంటూ దానికి రీజన్ ఉంది విత్ సైంటిఫిక్ రీజన్స్ తోటి చెప్తూ ఉంటే చాలామంది దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా అదేవిధంగా ఆన్లైన్ క్లాస్కి చాలామంది గృహిణులు యాడ్ అయ్యారు. సో స్టిల్ ఎవ్రీ సండే వాళ్ళు మీకు యాడ్ అవుతూనే ఉన్నారు, ఎవ్రీ సండే క్లాస్లో కూడా అటెండ్ అవుతూనే ఉన్నారు. ఒక్కసారి కనుక అందులో తీసుకుంటే అంటే నెగిటివ్ ఎనర్జీ గురించి తీసుకుంటే కంప్లీట్ ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని ప్రత్యేకించి ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇవాళ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆశీర్వచనం. సర్వే జనా సుఖినో భవంతు, శతమానం భవతి, విద్యాప్రాప్తిరస్తు, తర్వాత ఇలాగ ఇస్తుంటారు. సంతానానికి 100 మందితో సంతానం కలగాలని, ఏదైనా పిల్లలకు విద్యాప్రాప్తిరస్తు అని చెప్పేసి మనం ఆశీర్వచనం ఇస్తుంటాం. ఈ ఆశీర్వచనం అనేది ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. ఈ ఆశీర్వచనం అంటేనే బ్లెస్సింగ్స్. మనం అడుగుతుంటాం ఎవరైనా మనకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళు, నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళు, లేదా భగవంతుడి దగ్గర పోయినప్పుడు తల వంచి ఏం చెప్తాము మనం? స్వామి నన్ను ఆశీర్వదించు, గురువుగారు నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అని మనం చెప్తుంటాం. ఏంటి బ్లెస్సింగ్స్? ఆశీర్వాదం అంటే ఏంటి, అది ఎలా చేస్తుంది, ఎలా పనికొస్తుంది, సైంటిఫిక్గా ఎలా ప్రూఫ్ అవుతుంది అనేది చూద్దాం. ఎక్కడైనా కానీ మన సనాతన ధర్మంలో ఆశీర్వచనానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. అంటే ఒక మనిషి ఎవరైనా మీరు చేసే పూజ కానీ మీరు చేసే సేవ కానీ వాళ్ళకు తృప్తి పడి వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వచనం ఇస్తారు. ఊరికే ఎవరు ఆశీర్వచనం అంటే అంత ఈజీగా దక్కేది కాదు అన్నట్టు. ఒక తపస్సు చేసిన తర్వాత వరం ఎలా వస్తుందో ఆ రకంగా మీరు ఆ సర్వీసెస్లో టాప్ మోస్ట్ సేవలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆశీర్వచనం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి దేవుడు విగ్రహము కంపల్సరిగా ఇలాగే ఉంటుంది, అదే ఆశీర్వచనం. కాబట్టి ఎక్కువ మంది గురువులు అయితే 2 చేతులతో ఆశీర్వచనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆశీర్వచనం ప్రధానంగా వాళ్ళు అక్షతలు తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. ముందు ఈ అక్షతల గురించి మాట్లాడుకుందాం. అక్షతలు అని ఏమంటే అక్షితలు, క్ష అంటే క్షయం అనంటే తరిగిపోయేది, అక్షతలు అనంటే నెగిటివ్ మీనింగ్, తరిగిపోనిది అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో తరిగిపోనిది అనేది ఏమన్నా ఉందా అంటే అది బియ్యం, రైట్. వేరే విత్తనాల కంటే బియ్యం అనేది మనము వేసినప్పుడు పంట ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అది కూడా 3 నెలల్లో వస్తుంది. మీరు గమనించారు లేదా, చాలామంది ఒక సంవత్సరంలో 4 కార్లు పండించే వాళ్ళు ఉన్నారు. ఒక మూట వేస్తే 40 మూటలు. ఆ రకంగా ఒక పొలంలో 4 సార్లు 4 మూటలు వేస్తే 4 4 16 160 మూటలు ఒక పొలం నుంచి తీయగలుగుతారు. ఇలాగా ఈ బియ్యము ఏ కలర్లో ఉంటాయి? వైట్. అంటే అవి చంద్రకారకులు అన్నట్టు, చంద్రుడికి ఇష్టమైనవి. చంద్రుడు వేటికి సంబంధించినవాడు? మనసుకు సంబంధించినవాడు. కాబట్టి ఇచ్చే ఆ ఆశీర్వచనం మనస్ఫూర్తిగా ఉంటుంది అనే దానికి సాక్షిగా ఈ బియ్యం అనేది ఉంటుంది. వాటికి ఏం కలుపుతారు? పసుపును కలుపుతారు. పసుపు అంటే ఎవరు? గురువు. ఎక్కువగా ఆశీర్వచనం ఇచ్చే వాళ్ళందరూ హై పొజిషన్లో ఉంటారు, తీసుకునేవాళ్ళు లో పొజిషన్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు గురువుతో సమానం. ప్లస్ గురువుకు అఖండమైన జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు. ప్లస్ వాళ్ళు మీకు కావలసిన ముక్తిని, మీకు తెలియని ఒక కొత్త మార్గాన్ని, దారిని సూచించడం జరుగుతుంది. దానికి ప్రతీకగా పసుపు కలపడం అనేది జరుగుతుంది. ఈ రెండింటికి అందరూ నీళ్ళతో కలుపుతారని అనుకుంటారు, కానీ తప్పు. నీళ్లు కాకుండా వాటికి ఆవు నెయ్యితో మాత్రమే అక్షతలు తయారు చేయాలి. ఈ ఆవు నెయ్యి అనేది శుద్ధతకు సూత్రం అని. అంటే ఎక్కడైనా శుద్ధి జరగాలి, ఎక్కడైనా హోమం ఎందుకు చేస్తారు? ఆ ఏరియా శుద్ధి జరగడానికి, ఆ స్థలం శుద్ధి జరగడానికి. వేటితో చేస్తారు? ఆవు నెయ్యితో చేస్తారు. అనంటే ఆవు నెయ్యితో ఆ హోమంలో వేసినప్పుడు ఆ ఏరియా అంతా, ఆ భూమి అంతా, ఆకాశం అంతా, పంచభూతాలు మొత్తం శుద్ధి చేయగలుగుతాయి. అటువంటి ఆవు నెయ్యి అక్షతలు కలుపుతారు. కలిపి వాళ్ళ చేతితో మనం పాదానికి నమస్కారాలు చేసినప్పుడు కానీ, దేవుడికి మనము నమస్కారం చేసినప్పుడు కానీ మన నెత్తి మీద జల్లి
వాళ్ళు అక్షతలు చల్లి ఆశీర్వాదం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇవి పట్టుకుని, మనం కాళ్ళు ముక్కినప్పుడు ఈ చేతిలో పట్టుకుని మంత్రము జపించి ఇచ్చినట్లయితే మంత్రం కూడా క్షయం లేనిది. గుర్తుపెట్టుకోండి, మంత్రము అనే దానికి అర్థం కూడా అది అక్షయం. ఓకే, అంటే క్షయం కాదు. మీరు విని ఉంటారు అక్షయ పాత్ర అని చాలా సినిమాలు. జాక్పాట్ అనే సినిమా చూసారా? జాక్పాట్ అనే సినిమాలో ఒక ఇంట్లో ఒక పాడి రైతుకు ఇంట్లో గొయ్యి తవ్వుతుంటే ఒక రాగి పాత్ర దొరుకుతుంది. ఓకే, చాలా బాగుందని తీసి దాన్ని బాగా నీట్గా తుడిచి పెట్టేసి ఇంట్లో పెట్టుకుంటాడు. కానీ పాత్ర బాగా అందంగా బాగుంటుంది. సరే, పితికిన పాలు ఎక్కడ పోయాలో తెలియక ఆ పాత్రలో పోసేస్తాడు. ఆ పాత్రలో పోసి మళ్ళీ పితకడానికని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి పితుకుతూ ఉంటే కింద కాలు ధారగా పాలు పోతుంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే ఆ అక్షయ పాత్రలో పోసిన పాలు కంటిన్యూగా వస్తూనే ఉంటుంటాయి. దాటి మీద సినిమా అంతా నడుస్తుంది, రైట్? ఆ రకంగా వాటిలో ఏం పోస్తే అవి అక్షయంగా వస్తుంటాయి. అది అక్షయ పాత్ర అని అంటే పేరేంటంటే అక్షయ పాత్ర అని అంటే ఎప్పటికీ తరగనిది. అందుకోసం ఇదే అక్షయ పాత్ర పేరు ఇస్కాన్ వాళ్ళు ఫుడ్ డొనేషన్కి పెట్టారు. గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా పేద పిల్లలకు ఫుడ్ అందజేస్తారు వాళ్ళు. ఎంత గొప్ప పథకం అని అంటే చదువుకునే పిల్లలకు విద్యాభ్యాసం, అక్కడ విద్యాదానం జరిగే వాళ్ళకు మళ్ళీ అన్నదానం ఎంత గొప్పదో చూడండి. ఆ రకంగా ఇస్కాన్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తారు ఆ పని. దాని పేరు కూడా అక్షయ పాత్ర అని అంటే అది ఎంత తవ్వినా కూడా మనం తరగదు. అటువంటివే బియ్యం అంటే, అందుకు బియ్యంతో చేస్తారు. ఈ మంత్రం కూడా అనేది అక్షయ అనేది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అది అలాగే వస్తుంది. బీజాక్షరాలు ఆ నుంచి క్ష వరకు మనం చూసి అలా వేటితో మొదలవుతాయి, ఆతో మొదలవుతాయి. క్షాత్రజ్ఞ, క్షాతో ఎండ్ అవుతాయి. ఈ మధ్యలో అన్నీ కలిపి దాంట్లో బీజాక్షరాలు అని అంటే ఒక్క బీజాక్షరం తీసుకుంటే ఈ అన్ని అక్షరాల సౌండ్ అందులో రీసౌండ్ వస్తుంది అన్నట్టు. ఆ రకంగా అలాంటి మంత్రాలతో చేతిలో పట్టుకొని మంత్రాలను జపించి ఆ అక్షతలు చేతిలో తీసుకొని వేసినట్లయితే ఆ ఆశీర్వచనం పూర్తవుతుంది అని అంటే కంప్లీట్గా సక్సెస్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఇంట్లో తల్లిదండ్రులు, నేను కూడా నా పుట్టినరోజు మా నాన్నకు కాళ్ళు మొక్కి ఆశీర్వచనం తీసుకుంటాడు, నా కొడుకు నా ఆశీర్వచనం తీసుకుంటాడు. ఆ రకంగా ఇక్కడ ఎవరైనా కూడా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఒక అలవాటుగా, దాన్ని ఒక సంప్రదాయంగా వస్తుంది. అయితే మనకంటే తక్కువ వయసున్న వాళ్లకు కాళ్ళు మొక్కవచ్చా, వాళ్ళ ఆశీర్వాదం పొందవచ్చా అనేది ఒక డౌట్ అందరికీ. డెఫినెట్గా పొందవచ్చు. కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ జ్ఞానులై ఉండాలి, సిద్ధులై ఉండాలి, యోగులై ఉండాలి. అంటే మనం సాధించింది వాళ్ళు సాధించి ఉండాలి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవచ్చు. ఆశీర్వచనం అని అంటే అదేదో మనం ఇగో బెండ్ అయినట్లో లేకపోతే మనం ఏదో పోగొట్టుకున్నట్టు కాదు. చూడండి, పాజిటివ్నెస్ ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా పాజిటివ్ 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 అని చెప్తుంటాం. క్లాస్ పేరే పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ రావాలని అంటే పాజిటివ్గా వినాలి. సర్వే జనా సుఖినో భవంతు వినడానికి ఎంత హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అందరూ హాయిగా సంతోషంగా ఉన్నారనేది ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏ ఇతర వర్గాలు కానీ ఏది కానీ ఇటువంటి ఆశీర్వచనం చేయరు. కాబట్టి ఇక్కడ ఇండియాలోనే హోమం చేస్తే ఈ ప్రపంచమంతా శాంతిగా ఉండాలని చేస్తాం మనం. ఏదో మన ఇండియా మాత్రమే లేదా మన గిరి గీసి ఊరికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకే ఉండాలి, తర్వాత వాళ్ళు నాశనం అవ్వాలనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదు. సర్వేజన సుఖినో భవంతు, సమస్త భూగోళ సర్వేజన సుఖినో భవంతు అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా, నాట్ ఓన్లీ మనుషులు, జీవులకు కూడా సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాడికి కావాల్సిన ఫుడ్ దొరకాలి, అవి కూడా మంచి జీవనం సాగించాలి అని ఆ అర్థం ఉంటుంది. కాబట్టి ఈ ఆశీర్వచనానికి ఈ సృష్టిలో అంత గొప్పది ఉంటుంది. అంతెందుకు, మీరు కథలు విని ఉంటారు. ఎక్కడైనా తపస్సు చేశాక దేవుడు ఏం చెప్తాడు? తదాస్తు, నువ్వు దేనికోసమైతే తపస్సు చేశావో తదాస్తు, కాబట్టి చెప్పు ఏ కోరిక కావాలని అడుగుతారు. ఇంట్లో చాలామంది అంటుంటారు నెగిటివ్ చెప్పొద్దు, తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అంటారు. ఏంటి అని అంటే తదాస్తు దేవతలు మన నెత్తి మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైనా చెడు శబ్దం చెప్తే అదే అవుతుంది అని. అంటే అది అవుతుందా లేదా అని కొద్దిసేపు పక్కకు పెడదాం. వాళ్ళు ఒక భయం పెట్టారు, మనం నెగిటివ్ కూడా మాట్లాడకూడదు. అంటే ఒక తిట్టు కానీ, ఒక శాపనార్థం కానీ, ఒక చెడ్డ పదం కానీ చెప్పకూడదు. చెప్తుంటారా లేదా? తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి చెప్పొద్దు అని. కాబట్టి దాని అర్థం ఏంటంటే మాటల్లో కూడా నెగిటివ్నెస్ ఉండరాదు, పాజిటివ్గానే మాట్లాడాలి. అంటే ఈ రకంగా నరనరాన పాజిటివ్నెస్ ఎక్కించి వాటితో ఫలితాలను ప్లస్ వాటితో రిజల్ట్ పొందాలి, ధన సమృద్ధి జరగాలి అనేది వాళ్ళ యొక్క ఆకాంక్ష. ఓకే, బ్లెస్సింగ్స్ అనేవి ఊరికే రావు.
అవి మనస్ఫూర్తిగా వస్తాయి, అవి 100 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అటువంటి బ్లెస్సింగ్స్ మనము హోరా చార్ట్ చూసుకుని బుధ శని హోరాలు తప్పించి మిగతా టైంలో మనం కానీ బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టయితే వాటి ఫలితం అనంతం. వాటి వలన వచ్చే డబ్బు కూడా అనంతంగా ఉంటుంది, వాటి వలన వచ్చే సంతోషం కూడా అనంతంగా ఉంటుంది. కాబట్టి మీరు హోరా చార్ట్ చూసుకుని మీరు మీ పెద్దలతో, మీ గురువులతో, తర్వాత మీ పూజ చేసుకునే వాళ్ళతో మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఓకే, అది కనుక తీసుకోవాలి అనుకుంటే ఎట్లా సార్, అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే మీకు ఆ హోరా చార్ట్ అనేది పంపబడుతుంది. వాటితో పాటు నావి కూడా బ్లెస్సింగ్స్ అనేది పంపబడుతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ హోరా చార్ట్తో పాటు ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా హోరా చార్ట్తో పాటు పవర్ మెడిటేషన్ చార్టు, మీకు మెడిటేషన్ చేసుకోవడానికి, ఈ యూనివర్స్కు కనెక్ట్ అయ్యి మీకు కావాల్సినవి పొందడానికి, అలాగే వాటితో పాటు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పొందడానికి 2 వస్తువులు అనేది పెట్టి పంపడం జరుగుతుంది. ఆ వస్తువులు మీరు వచ్చాక చూసి మీరు నాకు కాంటాక్ట్ చేస్తే అవి వేటికి వాడాలో నేను చెప్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. శివ ఓం. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదా వీడియో. మీకు కనుక హోరా చాట్ కావాలి అనుకుంటే అండ్ మనీ మెడిటేషన్ చాట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ పర్టికులర్గా వీటితో పాటు 2 గిఫ్ట్స్ ఉంటాయని చెప్పేసి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో గిఫ్ట్స్ ఏంటనేది కూడా మీరే చూసి సర్ప్రైజ్ అవుతారు. దాని తర్వాత సార్ దానికి సంబంధించినటువంటి రీజన్స్ కూడా చెప్తానన్నారు. సో కాల్ చేసి కనుక్కోండి మీరు అది. అండ్ దాంతోపాటు బిఎంఈటీ క్లాస్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఎవరైనా బిఎంఈటీలో కనుక జాయిన్ అయితే ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపాధి కలిగే విధంగా, చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ నుంచి ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్షిప్ తోటి దాంతో ఒక కంప్లీట్ బిజినెస్ మ్యాన్గా మారే అవకాశంలాగా కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ సొంత కాళ్ళపై నిలబడాలన్న ఉద్దేశంతో బిఎంఈటీ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మనీ సూత్ర క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని ప్రతి ఒక్కరూ కంపల్సరీ మీరు ఎవ్రీ సండే జరుగుతూ ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ వీక్ జరిగేటువంటి క్లాస్లో, లేదా పర్సనల్గా ఎవరికైనా అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి, అంటే మనీ మెడిటేషన్ కానీ, లేదంటే పవర్ చాట్, మనీ మెడిటేషన్ పవర్ చాట్ ఏదైతే ఉంటుందో దానికోసం కానీ, లేదా మనీ అఫర్మేషన్స్ కానీ, సో వీటికి సంబంధించినటువంటి విషయాల కోసం ఎవ్రీ వీక్ క్లాస్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.